ఇక్కడ విచ్చేసిన ఈఎన్టీ స్పెషలిస్ట్ శ్రీ శ్రీనివాస సార్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. మీకు తెలుసు మన P4 కార్యక్రమం ద్వారా కావలి బీసీ గర్ల్స్ హాస్టల్లో ఇప్పటికే చాలా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. వాటర్ సమస్య కానీ లేకపోతే మీకు సెప్టిక్ ట్యాంక్ ఇటువంటి సమస్యలు అన్నీ చాలా వరకు క్లియర్ చేసామనుకుంటున్నాను. అలాగే మీ డోర్స్ విషయం కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఈ క్రమంలో భాగంగా మీ ఎగ్జామ్స్ వస్తున్నాయి. ఎగ్జామ్స్ సందర్భంగా మీకు కొన్ని ఛాలెంజెస్ ఉంటాయి. కొన్ని మెడికల్ పరంగా మీరు కొన్ని మీ వార్డన్స్ మీకు ఫుడ్ లేకపోతే ఇతర సౌకర్యాలు కల్పించడానికి వాళ్ళు చొరవ తీసుకుంటారు. కానీ మీ మెడికల్ హెల్త్కి సంబంధించి వాళ్ళు అంటే ప్రతి గురుకుల పాఠశాల లాంటి వాటిల్లో అయితే ఒక స్టాఫ్ నర్స్ కూడా ఉంటారు. కానీ ఈ బీసీ హాస్టల్, ఈ వెల్ఫేర్ హాస్టల్లో ఆ ఫెసిలిటీ లేదు. అందుకని మన P4 కార్యక్రమంలో భాగంగా కొన్నిసార్లు సార్ని కలిసినప్పుడు హాస్టల్లో ఏదన్నా వైద్య శిబిరం ఏర్పాటు చేసే అవకాశం ఉంటే నేను ఖచ్చితంగా చేస్తానని చెప్పని సార్ కొన్నిసార్లు చెప్పడం జరిగింది. అందులో భాగంగానే మన ఎగ్జామ్స్ దృష్టిలో పెట్టుకొని మీకు ఏదన్నా సమస్య ఉంటే దాన్ని అడ్రస్ చేస్తే మీకు ఉపయోగపడుతుందని చెప్పానని సార్కి వెంటనే దీని గురించి చెప్పిన వెంటనే సార్ మంచి హృదయంతో వెంటనే ఒప్పుకొని ఈ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చారు. సార్కి అందరూ ఒకసారి క్లాప్. గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్. ఇక్కడ ఉన్నటువంటి మేడమ్స్, తర్వాత ప్రముఖంగా ఈ కార్యక్రమాన్ని ప్రేరేపకర్త అయినటువంటి మన P4 సత్యానందం గారు, ఆయన ఎంతో శ్రమ కోర్చి చాలామందితో మాట్లాడి దీనికి ఇది ఏర్పాటు చేయాలంటే అంత ఈజీ అనేది కాదు. ప్రభుత్వం యంత్రాంగంలో ప్రముఖ స్థానం వహిస్తున్నటువంటి సత్యానందం గారు ఈ P4 కార్యక్రమంలో దీనికి ఒక రూపకల్పన ఇచ్చి సంయుక్త సేవా సంస్థ అనేటువంటి మన ఇంటి సంస్థ లాంటిది సురేంద్ర గారితో అనుసంధానించుకొని వీళ్ళందరూ కలిసి వచ్చినప్పుడు వాళ్ళతో నా వంతుగా నేను కూడా మీకు చేయూతనిస్తాను అని చెప్పి నేను అన్నప్పుడు వాళ్ళు చాలా చక్కగా నా యొక్క విన్నపాన్ని స్వీకరించారు. ముఖ్యంగా ఒక విషయం అందరూ చెప్తూనే ఉంటాం, నేటి బాలలే రేపటి పౌరులు అనేటువంటి చిన్నప్పటి నుంచి చెప్తూనే ఉంటాం. సో ఇలాంటి పౌరులు అనేటువంటి వాళ్ళు చిన్నతనం నుంచి రావడం, ఇక్కడ ముఖ్యంగా మనకు విద్య, వైద్యం ఇవి రెండు చాలా ముఖ్యమైనటువంటి. ఇప్పట్లో విద్య కోసం అయితే మనం డబ్బు ఉండేవాళ్ళు కొనుక్కునేటువంటి స్థాయిలో ఉంటున్నారు, వెళ్తున్నారు, దొరుకుతున్నారు. కానీ మేము చదువుకునే రోజుల్లో మీకన్నా ఈ ఖర్చు ఇవంతా ఉన్నాయి. మా గుడి కూడా ఇసుక, వాటి మీద కూర్చోగలిగారు. 3వ తరగతికి వస్తే మాత్రమే బలం, ఎప్పటికీ 3వ తరగతికి వస్తామో అనేటువంటి ఆతృత ఉండేది. తర్వాత 5వ తరగతికి వస్తే ఎత్తు బలం, ఇంకా అక్కడి నుంచి హై స్కూల్లో పోతే కూడా ఇంతే, గోడ ఎత్తుగా నేల మీద కూర్చోవడమే. ఇలాంటి సందర్భాల్లో ఉండేటువంటిది. ఇప్పుడు ఈ వసతులన్నీ మారాయి. మీకు ప్రభుత్వం విద్యను అందించడమే కాకుండా దాంతోపాటు మీకు ఒక ఆవాసం, వసతి గృహం, హాస్టల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని మనం సద్వినియోగం చేసుకునేటువంటి మార్గంలో చాలామంది ఉన్నారు. ఇందులో ఎవరైనా సరే ఇప్పటికీ కూడా ఐఐటి, ఇంజనీరింగ్ కాలేజీలు చేరాలనుకునేటువంటి వాళ్ళు, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, వీళ్ళందరూ కూడా గత 15 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళని కవి అనే దాని గురించి అడుగుతున్నారు. కవి అంటే రాతలు రాసే కవి కాదు. సక్రమంగా కనబడుతుందా లేదా, విజన్ టెస్ట్, ఖచ్చితంగా వీళ్ళకి వినబడుతుందా లేదా అనేటువంటి ప్రధాన కారణంగా తీసుకొని వాళ్ళకి ఉద్యోగం ఇవ్వడం అనేటువంటి జరుగుతూ ఉంది. అది నెక్స్ట్ స్టెప్. ప్రైమరీ స్టెప్లో మీరు సరిగా కనబడలేదు అంటే బోర్డు దగ్గర మనకు దృష్టిలోకి ఉండేటప్పుడు అక్కడ కనబడకపోవడం, మనం సరిగా వాటిని చదువుకోలేకపోవడం,
పక్కన వాళ్ళని అడిగితే వాళ్ళు అన్నిసార్లు చెప్పరు, విసుక్కునే అవకాశం ఉంటుంది. సో ఇది ఒక కారణం. వినపడటం, మనం ఒక చెవి వినపడుతుంది కూడా వినపడకపోతే దీన్నే వాడుతూ ఉంటాం. సో అది కూడా కొంతకాలానికి కలిసిపోతుంది, అది కూడా మళ్ళా తన వినికిడి శక్తిని కోల్పోతుంది. సో ఇవన్నీ మనకు ఉండేటువంటి అడ్డంకులు మనం చదువుకునేటువంటి సమయాల్లో. ఇప్పుడు మనము ఈ చెవికి సంబంధించినటువంటి అనుకున్నప్పుడు మనకు లోపల సాధారణంగా వచ్చేటువంటి అందరికీ తెలిసింది గుబిలి కట్టడం. ఎందుకు ఏమిటి అన్నప్పుడు తరచూ మన చెవిలో తిప్పుకోవడం చేయడం జరుగుతుంటుంది. దాని లోపల మనం ఈ యొక్క డస్ట్ పార్టికల్స్ అన్ని చేరి గడ్డగట్టి గుబులు గట్టిపోతుంది. తర్వాత స్నానాలు చేసేటప్పుడు నీళ్లు తగిలి మెత్తబడి అది పాచి పట్టడం, ఇది ఫంగస్. మనకి ఎట్లయితే తొట్టు దగ్గర మనకు ఎక్కువ కాలం నీళ్లు నిల్వ ఉంటే పాచి పడుతుందో ఆ రకంగా ఉంటుంది. ఇది పట్టినప్పుడు కర్ణభేరి పొర మెల్లమెల్లగా తినేస్తూ ఉంటుంది. అది తినేస్తూ పోయింది అని అంటే ఆ తర్వాత అక్కడ లోపల ఉండేటువంటి వినికిడి సామర్థ్యం కలిగినటువంటి ఎముకల హారం మ్యాలియస్ ఇంఫెస్టేటిస్, ఈ బోన్స్ కూడా డ్యామేజ్ అవుతాయి. అప్పుడు మనకు వినికిడి శక్తి తగ్గుతూ వస్తుంది. అంత స్థాయి వస్తే కానీ మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళలేని రోజులు పాత రోజులు. ఇప్పుడు అంతగా మీరు వెతుక్కోవాల్సిన అవసరం లేదు. ప్రతి బ్రాంచ్కి ప్రతి చోట కూడా ఇలాంటి నాకు డిఫెక్ట్ ఉండేటప్పుడు సంప్రదించడానికి వైద్యులు మీకు అందుబాటులో ఉన్నారు. నాకు సంబంధించినంత వరకు మీరు ఈ చెవి ముక్కు గొంతుకు సంబంధించి వచ్చినప్పుడు నేను దాన్ని చూస్తాను. పలానా స్టూడెంట్స్ అన్నప్పుడు మీరు ఇంకొంచెం ముందుగా వస్తే, అంటే మీకు ఇక్కడ 6 o'clock 7 o'clockకి అప్పటికి లోపల రిపోర్ట్ చేయాలి. కాబట్టి ఇంత దూరం నుంచి మీరు రావాలి, క్రిస్టియన్పేట అంటే దూరం, ముందుగానే రండి. ఏదైనా ఇంకేదైనా ప్రత్యేకంగా ఇంకేదైనా అవసరం అనుకుంటారా, మీకు అందుబాటులో సురేంద్ర అన్న ఉంటాడు, ఆయనకి ఫోన్ చేసి చెబుతూ నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. మీరు వచ్చేటప్పటికి మేము సిద్ధంగా అంతా చూసుకొని మిమ్మల్ని త్వరితగతిన మీ హాస్టల్ చేరడానికి మేము ఉపయోగపడతాం. ఇది మీరు ఉపయోగించుకోవచ్చు. ఇక్కడ చిన్నపిల్లలు కూడా ఉన్నారు, వీళ్ళు చేసే పాతలు బలపాలు జాక్ పీసులు వీటిని కూడా లోపల పెట్టేసుకోవడం తరచూ జరుగుతూ ఉంటుంది. అట్లా పెట్టుకోకండి. చెవి లోపల మనకు కర్ణవేలు పొర ఉంటుందే తప్ప మనం రాసుకునే పలక ఉండదు, పెట్టుకునే పేపరు ఉండదు. ఈ రకంగా పేపర్లు అవి పెట్టుకొని వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో మీరు వాటి జోలికి వెళ్ళకండి. ఈ చెవి ముక్కు గొంతు అనేటువంటి వాటికి ప్రత్యేకమైన పేరు ఏంటంటే ట్యూబులార్ స్ట్రక్చర్స్. ఇవి పైకి ఏం కనబడదు, మనకు ఆ ఓపెనింగ్ ఒకటే ఉంటుంది. అంతర్భాగంలో చాలా విలువైనటువంటి దేవుడిచ్చినటువంటి మనకు ఆ ముక్కు లోపల ఉండేటువంటి కండలు సక్రమంగా స్వచ్ఛమైన శ్వాస పీల్చుకోవడానికి ఉండేటువంటి ఏర్పాటు ఉంటాయి. అందులో ఇది చాలా ఉపయోగకరంగా లోపల పెట్టడం, అదే పనిగా తిప్పడం చేస్తూ ఉంటారు. ఎందుకు తిప్పుతారంటే మీకే తెలియాలి. వాటి జోలికి వెళ్ళకండి. పొక్కులు కట్టుంటాయి, పొక్కులు వాటిని బోర్లు పెట్టి తీకేస్తారు. అవి కొంచెం గట్టిగా పీకినప్పుడు అక్కడ రక్త కేశ నాళాలు ఉంటాయి, అవి చిట్లి రక్తం కారణం జరుగుతుంది. అప్పుడు హడావుడిగా పేరెంట్స్ అయితేనేమి హాస్పిటల్ వాళ్ళు అయితేనేమి ఏదో జరిగిపోయింది మా పిల్లలకి అని చెప్పి రావడం జరుగుతూ ఉంటుంది. సో ఇవి మనం నివారించుకునేటువంటి వ్యాధులు. తర్వాత కొందరు రూపాయి బిళ్ళలు అవి ఇవి కూడా మింగేసేటువంటి వాళ్ళు ఉన్నారు. అవి వాడుకోవడానికి ఏదైనా కొనుక్కోవడానికి వాడుకునేటువంటివి తప్ప ఆ నాణ్యాలు మనం వినడానికి కాదన్న, కొనుక్కొని తినడానికి. కాబట్టి అలాంటివి కూడా ఏం చేయకండి. ఒకటి. ఇక మీకు ఇక్కడ చెవి గురించి ముక్కు గురించి ఏమిటి అనేటువంటిది ఒకసారి మీరు చూపెడతారు. ఉన్నాడో లేడో తెలియదు దేవుడు, కానీ ఉన్నన్నాళ్ళు వెతుకుతూ ఉంటాడు జీవుడు. ఎవరన్నారో తెలియదు గాని ఆనాడు మానవ సేవే మాధవ సేవని ఓ మహనీయుడు. దేవుడంటే సాయమేరా తమ్ముడు, ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు. దేవుడంటే సాయమేరా తమ్ముడు, ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు. ఉన్నాడో లేడో తెలియదు దేవుడు, కానీ ఉన్నన్నాళ్ళు వెతుకుతూ ఉంటాడు జీవుడు. టైం లేదు,
పాలదొడిగిన అంగీలాగే రాదుర పిలగా నీతో అనుకోకుండా నువ్వు పోతే ఆయాసమెందుకు ఐసా పైసా అంటూ ఓ అనుమంతో నువ్వు మార్చగలవ తల రాతే నీ ఎదుటి వాడి కన్నీళ్లు తుడవగా చేయి రాదు నీకు నీకెదురయ్యేటి అవరోధ సంద్రమును ఎవడు దాటిస్తాడు నీ కళ్ళ ముందు జరిగేటి ఘోరమును ఆపతెగువలేదు నీ వాళ్ళు కూడా స్థానములుంటే ఆడా ఎవడు రాడు సూర్యుడు విసుగే లేకుండా వెలుగుతో సాయం చేస్తాడు చంద్రుడు తిరిగే మడగడుగా చలువను రోజు పంచుతాడు కనుకే వేల ఏళ్ళుగా వాళ్ళ స్థానము గగన తలము పైనే సాయం అంటే దేవుడే రాజమ్ముడు ఆ దేవుడే దిగి వచ్చిన ఎవ్వడు నమ్మడు పిడికెడు కడుపుకు సాలద నీకు ఎందుకు ఆస్తులాశ మూడో తరముల దాకా వరస నువ్వు శ్రమించి గట్టిన నీ ఇంట్లోనే ఉంచరు గోడకు ఫోటో గుర్తుండదు నీ పేరేంటో సాయం అంటే పైసలే కాదు సంపదతో పనే లేదు అవసరానికో మంచి మాట ముందేది సాటి రాదు ఎనగేసుకున్న ఆస్తి పైన నీ పేరే ఉండదెప్పుడు నువ్వు చేసుకున్న పుణ్యాల ఫలమే నీదయ్యా ఎల్లప్పుడు నీకు ఎరుకే లేకున్నా మళ్ళీ కలవని వాళ్ళైనా ఆపదలో నా మనిషుంటే దాపుగా నిలవాలిర కన్నా మళ్ళీ తిరిగి తిరిగి అది నిన్ను చేరుతది ఏదో రూపానా ఇంకేదో రూపానా థ్యాంక్ యూ సార్ న్యాయంగానే కొన్నాను సార్ నన్ను కొడుతుంటే అందరు సినిమా చూసినట్టు చూసి వెళ్ళిపోతున్నారు సార్ మీకు మాత్రం నన్ను కాపాడాలని ఎందుకు అనిపించింది సార్ నీకు జరిగినట్టే నాకు ఒకరోజు జరిగింది అందరూ సినిమా చూస్తున్నట్టు చూసి వెళ్ళిపోయారు ఒక పెద్ద ఆయన మాత్రం వచ్చి నన్ను కాపాడాడు ఆ సినిమా చూస్తున్నట్టున్నది నువ్వు నన్ను కాపాడింది మీ నాన్న నువ్వు సంపాదించుకున్నది నీకు ఏమాత్రం ఉపయోగపడిందో నాకు తెలియదు మీ నాన్న చేసిన సాయమే నీకు ఈరోజు సాయపడ్డది దేవుడంటే సాయమేరా తమ్ముడు ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు దేవుడంటే సాయమేరా తమ్ముడు ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు చెట్టు సాయం చేస్తుంది వాయువునిచ్చి మట్టి సాయం చేస్తుంది జీవనమిచ్చి నీరు సాయం చేస్తుంది దాహం తీర్చి నిప్పు సాయం చేస్తుంది ఆకలి తీర్చి నింగి కూడా సాయం చేస్తుంది గొడుగై కాచి పంచభూతాలన్నిటికీ పంచే గుణమే ఉంది మరి మనిషికి కొంచెం కూడా లేకుంటే ఎట్లా ఎదుటి వాళ్లకు చేసే సాయం మన ఇంటి గూటిలో పెంచుకునే పక్షి లెక్క మనం ఎటగిరేసినా తిరిగి మళ్ళా మన ఇంటికే వస్తుంది అందులోనూ మన దేశంలో ఏ పన్నులు పర్మిషన్లు అక్కర్లేని సుఖమైన పని సాయం ఒక్కటే ఇంకా ముద్దుగా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే మనం చిన్నగున్నప్పుడు బలపానికి చింతకాయ అనుకున్నట్టే మనం గింత ఇస్తే దేవుడింత కలిపి మనకు శానా ఇస్తాడు అందుకే పొద్దున లేచిన దగ్గర నుండి మళ్ళీ నిద్రపోయేదాకా చిన్నదో పెద్దదో ఏదో ఒక సాయం చేద్దాం అక్కడ ప్రొసీజర్స్ లో మీకు వాళ్ళు అక్కడ 1000 రూపాయలు అనుకోండి 30% ఫ్రీ 700కే మీరు చేస్తారు సో మీరు అక్కడే దాంట్లో మీకు ఎలాంటి అసౌకర్యం లేకుండా మేము ఇలాంటి చోటు నుంచి వచ్చాము మా హాస్టల్స్ లో చదువుకొని వచ్చాము మేమేం ఆకాశం నుంచి ఊడిపడలేదు కాకపోతే మా సుదీర్ఘ కాలం 83 నుంచి 97 వరకు హాస్టల్స్ లోనే ఉన్నాం కాబట్టి హాస్టల్ అంటే మాకు మా పుట్టిల్లు లెక్క తప్ప ఏదో అనేటువంటిది కాదు కాబట్టి మేము హాస్టల్ అక్కడికి వెళ్తే ఏమిటా అనేటువంటిది పెట్టుకోకండి మీరు ఎప్పుడు వచ్చినా గుర్తు చేయాల్సినటువంటి వాళ్ళు ఇద్దరు
ఒకరు సంయుక్త వాళ్ళు, 2 సత్యానంద అంకుల్. మీరు అంకుల్ అంటే నాకు కదమ్మా, మళ్ళీ నన్ను అనుకుంటారు. సో మీరు ఇది గుర్తు చేయండి. మీ టీచర్స్ తో పాటు కానీ మీ కేర్ టేకర్ తో పాటు కానీ వస్తే ఈ 2 పేర్లు చెప్పండి. మీకు ఖచ్చితంగా నాకున్నటువంటి కన్సల్టేషన్ 50%, మీకు చేసేటువంటి ప్రొసీజర్స్ ఏవైతే ఉంటాయో వాటిలో 30% మీకు రాయితీ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు కంగారు పడద్దు, భయపడద్దు, సరేనా? ఇందులో ఒక బాబుకు టాన్సిల్స్ చాలా ఎక్కువ ఉన్నాయి, సర్జరీ అన్నారు. ఎగ్జామ్స్ చూసుకున్న తర్వాత చూసుకోండి. చెవులు బాగా దెబ్బతిన్న వాళ్ళ పేర్లు చెప్పరు, వాళ్ళ పిల్లలకు తెలుసు. సో వాళ్ళ పేరెంట్స్ తో వచ్చి సంప్రదించండి. మీరు ఒంటరిగా రాకండి, మీరు మీ పేరెంట్స్ తో మాత్రమే రండి, లేదా మీ కేర్ టేకర్ మేడం వాళ్ళతో రండి. కానీ మేడం వాళ్ళు వస్తే వాళ్ళ విషయం తెలుస్తుంది తప్ప దానికి సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకుని మాత్రం మీ పేరెంట్సే కాబట్టి మీ నాన్నగారితోనూ వాళ్ళతో రండి. ఓకే, థ్యాంక్ యూ స్టూడెంట్స్, థ్యాంక్ యూ. సత్యానందం సారు, తర్వాత సముద్ర సేవా సంస్థ సురేంద్రకి, తర్వాత ఈఎన్టీ స్పెషలిస్ట్ అయినటువంటి సార్ విజయ్ భాస్కర్ సార్ గారికి హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నాము. సార్ ఇక్కడికి వచ్చి మాకైతే చాలా సంతోషం వేసింది సార్. ఫస్ట్ ఒకరిద్దరే అన్నారు, కానీ పిల్లలు ఇంత బాగా వచ్చి చూపించుకొని మీరు వాళ్ళందరికీ ఎంతో ఓర్పుతో సమాధానం చెప్తూ చాలా ట్రీట్మెంట్ చక్కగా ఇచ్చారు సార్. చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం సార్. పైపక్ష ఏంటంటే ఒక హాస్టల్ విద్యార్థులు మీరు చెప్పినప్పుడు మాకు చాలా సంతోషం వేసింది సార్. ఎందుకంటే వీళ్ళందరికీ ఒక స్ఫూర్తిదాయకంగా కూడా నిలబడతారు సార్. ఇట్లాగా హాస్టల్ నుంచి మేము వచ్చి ఇంత పొజిషన్లో ఉన్నాము. అంతకు ముందు కూడా P4 సార్ తీసుకొచ్చినప్పుడు కూడా ఆ సార్ కూడా చెప్పారు, మేమంతా కూడా హాస్టల్స్లోనే చదివచ్చాము. మీరు కూడా వీళ్ళ నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే మనం ఇక్కడి నుంచి ఈ స్థాయి నుంచి మనం వెళ్ళి ఎంతో ఉన్నత శిఖరాలకు చేరిన తర్వాత కూడా మన పునాదులు మర్చిపోకూడదు. మనం కూడా మన చేతనైనంత వరకు సార్ లాగా వచ్చి మనం ఏదో ఒక పొజిషన్లో ఉన్నప్పుడు మన శక్తి మేర మనం కూడా మన వసతి గృహాలకి సహాయం అందించుకోవాలని ఈ విధంగా కూడా తెలియజేస్తున్నారు. అదే విధంగా కూడా సార్ మనకి 50% రాయితీ, అదే అడిగాను సార్, భయపడతారు సార్ వెళ్ళాలి అంటే హాస్పిటల్స్ కానీ, దానికి సంబంధించి 50% ఫీజులో తగ్గిస్తానన్నారు. తర్వాత చూసేటటువంటి ట్రీట్మెంట్లో కూడా ఒక 30% తగ్గిస్తాను. చాలా చాలా ధన్యవాదాలు సార్. పిల్లలందరూ కూడా వచ్చి వాళ్ళకి ఉన్నటువంటి డిసీజెస్ అన్నింటినీ కూడా క్లియర్ చేసుకునే దానికి ఒక భరోసా కల్పించినందుకు మా హృదయపూర్వకంగా అభినందనలు. పిల్లలందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమాన్ని ఇక్కడ పరీక్ష టైం సార్ ఎంత అన్నా కూడా లేదమ్మా పెడదామని మాకు తీసుకొచ్చి చేసినటువంటి సమ్మికుడు సురేంద్ర అన్నకి, తర్వాత సత్యానందన్ సార్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాం. మా వసతి విద్యార్థులు అందరి తరఫున, మా బిడ్డలందరి తరఫున పేరున మీకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్.